కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. బావా ఏంటది? సిగ్గు. ఆపు బావా, గోడకున్న సున్నం పోతోంది. ఏం పర్లేదులే, మా పెళ్లికి ఎలాగూ కొట్టించాలి కదా, నువ్వు కంటిన్యూ చేయి. సరే ఎక్కడున్నాను? అదే నా పెళ్లి దగ్గర. ఆ పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వేగా హీరోలా ఎంట్రై మరీ చెడగొట్టావు. అబ్బా అప్పుడెప్పుడో జరిగిపోయింది బావా. ముందు అర్జెంట్ గా రావుతీతో నా పెళ్లి చేయమంటుంటే. రాత్రి కూడా పెళ్లి వద్దన్నావు కదా బావా. నీ మాట ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అస్సలు అర్థం కావట్లేదు బావా. నమ్ము, ఆ? ఎప్పుడు ఇదే నమ్ము, మా పెళ్లినే నమ్ము. ఇంతగా అడుగుతున్నాడు అంటే ఇదే కరెక్ట్ టైం. ఆ గౌతమ్ గాడిని తప్పించి మావన్ రేవతికిచ్చి పెళ్లి చేసేయాలి. పెళ్లి చేయమంటే ఆలోచిస్తావేంటి? నీ పెళ్లికి మొదటి నుంచి విలను ఆ గౌతమ్ గాడే కదా బావా. ముందు వాడిని ఇక్కడి నుంచి పంపించేస్తే నా చెల్లెలతో నీ పెళ్లికి అడ్డే ఉండదు. నా అయ్యాల్దే హీరో పెళ్లికి విలన్లా అడ్డేస్తున్నాడు అనమాట. అవును బావా. సరే ముందా ఇలాను గాని ఏం చేద్దామో చెప్పు. చేద్దామని మొన్న ప్లాన్ చేస్తే మొన్న కదా, రేపేం చేయాలో అది చెప్పు. నేను చెప్పినట్టు చేసావంటే ఇక నీ పెళ్లికి అడ్డమే ఉండదు. చెప్పు బావా చెప్పు. కడప నుంచి మనుషులు తెప్పించనా, పులివెందుల నుంచి బాంబులు తెప్పించనా, లేక బీహార్ నుంచి తుపాకులు తెప్పించనా చెప్పు. పాపా బావా ఏమి వద్దు, నేను చెప్పించేయి చాలు. సరే చెప్పు. రేపు మన ఊరి కుస్తీ పోటీల్లో ఈ చుట్టుపక్కల 10 ఊళ్ళల్లో 10 ఏళ్లుగా ఈ దత్తుని పడగొట్టినోడు లేడు. నేను నా పెళ్లి గురించి మాట్లాడుతుంటే నువ్వు నీ కుస్తీ పోటీల గురించి చెప్తావేటి? నేను చెప్పేది కాస్త తింటే ఆ కుస్తీలే నీ పెళ్లి చేస్తాయి. ఏదో ఒక విధంగా ఆ గౌతమ్ గాడు పోటీలోకొచ్చి గోదాలో దిగేలా చెయ్యి. వాడి కాలు చెయ్యికి చెయ్యి విరిచేసి మళ్ళీ నీకు అడ్డు రాకుండా అసలు పెళ్లికే పనికి రాకుండా చేస్తాను. ఇప్పుడేటి రేవతితో నా పెళ్లి జరగాలంటే ఆ గౌతమ్ గారిని కుస్తీ పోటీలకు తెంపాలి, అంతే కదా? హ, నువ్వు గోసి ఎగ్గట్టుకుని రెడీగా ఉండు బావా. ఆ గౌతమ్ గారిని గోదాలో నేను నిలబడతాను. అయితే నీ పని అయిపోయినట్టే బావా. పైనే ఉంది బావా. అందుకే సినిమాలు చూడమనేది. అలా పైకి చూస్తే పాటేసుకుంటున్నట్టు. ఏ పాటేసుకున్నావు బావా? అసలు పాట మొదలెట్టించావు నువ్వు. సరే గాని నువ్వు ఏ పాట అయినా వేసుకోగాని నా ఫైట్ సంగతి నువ్వు మర్చిపోవద్దు. అలాగేలే గాని మరి నేను పెళ్లికి రెడీ అయిపోనా? రెడీ అయిపో బావా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అబ్బా ఏంటిది? అయ్య బాబాయ్ ఏంటిది? తమరి పాట మహత్యం. అబ్బా మంచి పాట మధ్యలో ఆపేసావు బావు నువ్వు. వాడెక్కడ కూలిపోద్దానని బావా. గోకిన్ చాలే కాని ముందు గోదాలో దించడానికి ఆ గౌతమ్ గాని గోక్ బావా. ఓకే బావా దారిటు. తెలుసులేవా పెద్ద చెప్పొచ్చు. ఈ జిల్లా మొత్తంలో మన గ్రామం ఉత్తమ గ్రామంగా ఎన్నికవడం మనకి గర్వకారణం. ఇక ముందు కూడా ఇలాగే మంచి పేరు తెచ్చుకొని మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది. మరో ముఖ్య విశేషం ఏమనగా ప్రతి సంవత్సరం లాగే రేపు మన ఊళ్ళో కుస్తీ పోటీలు జరగబోతున్నాయి. మన ఊరి పౌరుషాన్ని పక్క గ్రామం వాళ్లకు చూపించాలి. ఆ రోజు మొదలైన పోటీలు ఈ రోజుకి జరుగుతున్నాయి. ఈ
పోటీల్లో గత 10 ఏళ్లుగా మన ఊరి పౌరుషాన్ని చూపిస్తూ మన గ్రామం పేరు నిలబెడుతున్నారు దత్తుడు గారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈయనతో పోటీ పడి గెలిచే మగాడు మొనగాడు లేడు. ఈ సంవత్సరమైనా ఇతన్ని ఢీ కొట్టగల కొదమ సింహం పుట్టిందా అని దత్తుడు గారు కూడా ఎదురు చూస్తున్నారు. పుట్టింది ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే పుట్టింది. ఇప్పుడు వయసు 30 కొంచెం ఎక్కువ ఉంటాయా? ఇదిగో మీరందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కోదమ సింహం ప్రస్తుతం మీ గ్రామంలో మీ అందరి కళ్ళ ముందే ఉంది. ఎవరు నువ్వా? అరవీర భయంకరుడు, 6 అడుగుల అజానుబాహుడు, కసరత్తులతో బాగా కండలు తిరిగిన వ్యక్తి. ఇదిగో ఆ దండకం ఆపి ఎవరో చెప్పు. అదే అదే మా గౌతమ్ మీద. ఆ అబ్బాయా? మా దత్తుడు గారి మీద ఆలోచించుకోమనండి. ఆలోచించుకోవడాలు ఏం లేవండి. ఒక్కసారి మా గౌతమ్ మీద డిసైడ్ అయ్యాడంటే వారు 1 సైడ్ అయిపోద్దంతే. ఇదిగో రేపటి దాకా టైం ఉంది. ఎందుకని మంచిది రాత్రి అంతా ప్రాక్టీస్ చేసుకో. నేను కాదు ప్రాక్టీస్ చేసుకోవాల్సింది మీ బ్రదరు. దత్తుడు బాబు గారు ఇన్నేళ్ళు మీకు ఎదురు లేదనే కదా గర్వం. మా గౌతమ్ బెదరు ఆ తొడకొస్తా నాకు అనుకూలంగా పెట్టు. ఎందుకో పెట్టి చెప్తారా? రేపటితో నీ గర్వం తీసేస్తాడు చెప్తున్నాను. నువ్వు ఊరుకోరా సామె. ఏంది రెచ్చిపోయి హామీలు చేస్తా ఉండవా? నేను దత్తుడుతూ కనబడితే బాగుండదురా సామె. ఇదిగో మా బెదర్ కూడా పోటీకి సై అంటే సై, డి అంటే డి అన్నాడు. సరే రమ్మను తేల్చుకుందాం. పోటీ సరే అయ్యా, ముందు పంది వేటు చెప్పు. గెలిచినోడికి 25,000 ఇస్తారు. అది వాళ్ళు ఇస్తారు, మరి నువ్వేమిస్తావు? మీ వాడికి హాస్పిటల్లో బెడ్ ఇప్పిస్తా. అబ్బా అంత దమ్ముందా నీకు? అయితే కాయ్ సరైన పందెం కాయ్. సరే నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కదా, అవును. నా మీద గెలిస్తే నా చెల్లెల్నిచ్చి చేస్తాను. ఓడిపోతే మీ వాడు ఏం చేస్తాడు? ఏం కావాలో అది కూడా నువ్వే అడుగు. దేనికి మేము అనగాడం. ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఈ ఊరే కాదు, చుట్టుపక్కల ఎక్కడా ఎప్పుడూ కనిపించకూడదు. మేము రెడీ. అంత ఇతనే మాట్లాడుస్తున్నాడేంటి? అయినా గౌతమ్ ఇలా ఇరికించాడేంటి? అన్నీ మీరే మాట్లాడుతున్నారు. ఏమడే మా బ్రదర్ చెప్పినా నేను చెప్పినా మా మాట మాటే. మేము పోటీకి సై. పోటీలు ఈసారి కొత్త మలుపు తిరగబోతున్నాయి. మొట్టమొదటిసారిగా మన దత్తుడు గారి మీద ఛాలెంజ్ చేశారు. మా నూరి వీరుడు దత్తుడు పరాయి ఊరికి చెందిన కుర్రాడు రేపు బరిలో తేలిపోతుంది. చలం బెదరో ఆడుతూ చేరే నన్ను ఇరికించేసినావు కదరా. చెప్తాను. అసలు ఈ కుస్తీ పోటీలేంటో, గౌతమ్ గారు పాల్గొనడం ఏంటో, అసలే అక్కడ దత్తుడు గారు ఆయనతో కలబట్టం అంత ఈజీ కాదు. ఏమవుద్ది? ఇన్ని రోజులు ఆయన గెలిస్తే ఇప్పుడు మా గౌతమ్ గెలుస్తాడు. మా అన్నయ్యతో కుస్తీ పట్టం అంటే మాట్లాడుకున్నావా? అయినా నువ్వేంటి గౌతమ్ అలా కమిట్ అయ్యావు? నేనెక్కడ కమిట్ అయ్యానబ్బా? ఆ సెలంగాడిగా కమిట్ అయ్యేలా చేసుంటాడు. నా పాటికి నేనుంటే ఆడేగా రెచ్చిపోయి మాట్లాడుంటాడు. ఎదురు మాట్లాడితే ఇరుక్కునేది నువ్వే కదా. నేనెందుకు ఇరుకుంటానబ్బా? మీ అన్నతో గొడవ పట్ట నాకేమన్నా ఇష్టమైంది? ఎవరితో కమిట్ అయినా ప్రాబ్లం నాకే కదండి. ముందు మిమ్మల్ని, తర్వాత నన్ను. మీతో గోదాలో కుస్తీ పడితే ఇంట్లో నాతో కుస్తీ పడతారు. అసలే మా అన్నయ్యకు నువ్వంటే పడదు. ఈ పోటీని అడ్డం పెట్టుకుని నేనేదో చేయాలని ఇలా ప్లాన్ చేస్తుంటాడు. ఇప్పుడు కాదంటే కుదరదు. కాదని చెప్పేదే ఉందబ్బా. తలపడతాను. ఏ మాకు లేవా కండలో? మాకు రావా ఫైట్లు? మారే ఆ, ఆయన 6 అడుగులుంటే మా గౌతమ్ కూడా 6 అడుగులు. ఆ, ఆయనకి కండలుంటే మా గౌతమ్ కూడా కండలున్నాయి. ఆ. ఆయనకి కుస్తీ వస్తే మా గౌతమ్ కి బాక్సింగ్ వచ్చు. ఏ ఫైట్లు తెలిస్తే సరిపోదు. కుస్తీ పోటీల్లో ఇప్పటిదాకా మా అన్నయ్యని కొట్టిన వాళ్ళే లేరు. నాతో తలపడితే ఆ కోరు కూడా తీరిపోతుందిలే. ఆ? ఎందుకండి ఈ గొడవలో ఫైట్లు? కాముగా కాంప్రమైజ్ అయితే సరిపోతుంది కదా. ఎందుకు అవ్వాలండి? ఎందుకు అవ్వాలి? తొడగొట్టాక పడగొట్టాల్సిందే. అదే. అంటే మా అన్నయ్యని కొట్టిద్దామని? ఏ కాలేజీలో మేము ఫైట్లు చేసి ఉండలేదా? ఎదురుగా ఉన్న గోడను కొడితే రాగి సంకట అయి ఉండేది. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అట్టా ఉంటది నా ఫైట్. మా
బుద్ధుడు బియ్యం బస్తాను ఎత్తేసినట్టు ఎత్తేస్తాడు. మా అన్నయ్య గురించి నీకు తెలీదు. నాకు తెలుసమ్మా, తేడా వస్తే నన్ను కూడా ఎత్తేస్తారు. మీకెందుకు భయం? మీరెలాగూ చేయరు, ఇతరుల్ని చేయనివ్వరు. తయారు అవతల దత్తుడే. యువతల గౌతమ్. ఆ, అదే కదా మన గురించి వాళ్ళకి తెలియదు తయారు. ఏదో క్యారెక్టర్ కొత్తగా ఉండదని ట్రై చేసినాను, లేకపోతే మన ఒరిజినల్ క్యారెక్టర్ అదే కదా. ఆ, అంటే మా అన్నయ్యతో కలబడాలని డిసైడ్ అయ్యావా? ఎట్ట కనపడుతున్నానబ్బా, ఎట్ట కనపడుతున్నాను? మీ అన్నయ్య కదా, అంటే నాకు బాగా అవుతాడు కదా. ఇప్పుడు మీ అన్నతో తలబడితే రేపు మొహం చూసుకోవాలి కదా. కానీ కమిట్ అయిపోయావుగా. ఫైట్ తప్పదు. నేనెక్కడ కమిట్ అయ్యాను రా సామె. ఆ గబ్బునాయలు పొట్టోడు ఎట్ట చేసి ఉండడు. ఆ చలవేంటి? పూట కుక్కలా ఉంటాడు. రాత్రి సరే అన్నాడు, తెల్లారేసరికి సీన్ మార్చేశాడు. ఆ, సేని కాదండి, నా ఇంట్లో ఉంచుకున్నందుకు నా రాత మారిపోయేలా ఉంది. ఆ రోజు మనం కొబ్బరికైతే వాడు నెత్తి మీద కొట్టున్నాం కదా, అప్పుడేదో ఒక పగట్నారని తెగినట్టుండదే. అందుకే రాత్రి జరిగింది పగల మర్చిపోతా ఉన్నాడు. ఏదో ఒకటి చేయి గౌతమ్. అన్నయ్య నువ్వు కొట్టుకుంటుంటే నేను చూడలేను. కొట్టుకుంటేనే కదబ్బా చూసేదానికే. నేనేం కలపడంలే అబ్బా. బావ మీద చెయ్యెత్తాడన్నా ఆ చెడ్డ పేరు నాకెందుకో. మరి ఎలా చేస్తావు? ఊర్లో అందరు ముందు అనౌన్స్ అయ్యాక నువ్వు వెనక్కి తగ్గితే అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు. అది నేను తట్టుకోలేను. మీ ఇద్దరిలో ఎవరూ తగ్గకూడదు, అలాగే కొట్టుకోకూడదు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టుంది మీరు చెప్పేది. ఇదిగో మాస్టరు, అసలు నన్ను బుక్ చేసింది ఎవరు? ఆ చలంగాడే కదా. మనం పీకులు ఆడుకోవడం కాదు, ఆడిని ఇరికించేస్తే సరిపోతుంది కదా. ఎలా? ఉన్నదిగా యమ మంత్రం. యమ హో యమ. ఏయ్ యముండా. వీడేందుడు కైకాల సత్యనారాయణ మాదిరిగా గట్టిగానేమైనా లేస్తాడు వీడు. ఏందిడు పొరుస్తా ఉంటే గోక్తా ఉన్నాడు వీడు. ఎవడ్రా నువ్వా? పగటేసేసుకుని రాత్రిపూట డైరెక్ట్ ఇంట్లోకి వచ్చా. బయటకు వెళ్ళిపో. స్టాబాక్ లో వస్తే సరిపోతా ఇడికి. మళ్ళీ ఇడికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో రావాలా? బిల్డప్ కాల బిల్డప్ ఇస్తాన్రా. బిల్డప్ సచ్చూరుకుంటా ఉండ. ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ. ఇదేటి అర్ధరాత్రి పూట ఈ ఆకాశం ఏంటి? స్వామి మీరా? అదేటి మొహానికి ఎర్రలైట్ వేసినట్టుంది. కథానాయకులు స్పెషల్ క్యారెక్టర్స్ వేసినప్పుడు ఆ ఫెసిలిటీస్ ఉంటాయిలేరా. అవును స్వామి, మీరు ఈ మధ్య ఏంటి యమలోకాన్ని పూర్తిగా వదిలేసి నాయనకాలే తిరుగుతున్నట్టున్నారు. ఇంకా తిరగనులే గాని ఆయన నేను వస్తే ఎవరన్నా అడుగుతావా? అపసారం అపసారం స్వామి. ఎన్నాడు మీరే వచ్చింది. అదేంటో స్వామి, పడుకుంటే మన యమలోకం బ్లాక్ మొత్తం మర్చిపోతున్నాను స్వామి. అదేమన్నా తగ్గడానికి ఓ మార్గం చెప్పండి. అవసరం లేదు, నీకు నరకలోక ద్వారము నీ కొరకు తెరిచే ఉన్నది. నడుము, ఇది పట్టుకో. ఎక్కడికే? యమలోకానికి. నువ్వు వదలరా స్వామి, నీ ఆత్మ నేను లాక్కో. అయ్యో అదేటే పౌర్ణం దాకా టైం ఇచ్చి మధ్యలో లాక్పోతానంటారంటే. అట్లా నేనా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేవారా నువ్వు? నేనేం చేశాను? నువ్వు చెప్పినది ఏమి, ఉదయం నువ్వు చేసినది ఏమి చెప్తేనే కదా తెలిసే స్వామి. ఏంద్ర చెప్పేది? నువ్వు ఆ పాశం వదలరా, నీ ఆత్మ నేను లాక్కోపోవాలా? అంత నేరం నేనేం చేశాను స్వామి? గౌతమ్ ని రేవతిని కలుపుతానని చెప్పి ఆ దత్తుడితో చేరి గౌతమ్ నిరికిస్తావా? అదే అదే అదేదో పొరపాటు జరిపినట్టు ఉంది. పొరపాటు నీది కాదురా, నేను పంపిన నాది. వదులా. ఇప్పుడు ఏమంత తప్పు జరిగిపోయిందని వాళ్ళిద్దరు కుస్తీ పోటీలు పడతారు. ఒకవేళ గౌతమే గెలిచాడు అనుకోండి, దత్తుడే దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేస్తాడు కదా. గౌతమ్ పోరాటం చేసి రేవతిని పెళ్లి చేసుకొని నువ్వు వచ్చినది ఎందులకు? పద పోయిదమ్మా. అదేంటి స్వామి, వాళ్ళిద్దరిని ఒకటి చేయడమే కదా మీకు కావాల్సిందే. మన అగ్రిమెంట్ ఒకసారి గుర్తు చేసుకోరా. ఇదిగో నేను భూలోకానికి వెళ్ళి రేవతిని గౌతమ్ ఒకటి చేసి వచ్చేస్తాను. మా అత్తి నరకంలో పడే బాధలన్నింటినీ తప్పిస్తాను. గుర్తొచ్చుండదా? నువ్వు కలిపితేనే నీకు నీ అత్తకు స్వర్గం, లేదంటే నరకమే.
ఆడు కలబడి గెలిచి ఆడే పెళ్లి చేసుకునేదానికి ఇక నువ్వెందుకు ఇక్కడ పద. నువ్వు వదలరా సామె. వదలను స్వామి. అవును, పొద్దున్న కమిటీ అయిపోయాను కదా, ఇప్పుడు ఎలాగా? అన్ని నేను చెప్తే నువ్వు చేసేది ఏముండదు. ఈ ఒక్కసారికి చెప్పండి యమధర్మరాజా, ప్లీజ్. ఆ పోటీల్లో గౌతమ్ గెలిచిన నీకు నీ అత్తకు స్వర్గ ప్రాప్తి కలగదు. అందుకే ఈ పోటీల్లో నువ్వే పాల్గొను. నేనా? మా దత్తుడితోట? ఇదిగో, ఓసారి మా దత్తుడిని చూసావా, నన్ను గుద్దితే ఆరు గుద్దు వేస్ట్ అయిపోద్ది. మూర్ఖ మానవా, నువ్వు ఎవడివిరా? చిరంజీవివి. చలాన్ని పట్టుకుని చిరంజీవి అంటావేంటి స్వామి? చిరంజీవి మెగాస్టార్ కదా. నేను చెప్పినది ఆయన గురించి కాదురా, చచ్చి బ్రతికినావు కావున నువ్వు చిరంజీవితో సమానము. చిరంజీవి అనినా ఎవరు? చెప్పాను కదా మెగాస్టార్ అని. నేను చెప్పినది మెగాస్టార్ కే మెగాస్టార్ అయిన ఆంజనేయ స్వామి గురించిరా మూర్ఖ. ఆంజనేయ స్వామి మెగాస్టార్ ఇప్పుడే డబ్బా. మేర్తా కొడతానా? ఈ సమస్త విశ్వంలో ఆయనే మొట్టమొదటి మెగాస్టార్. ఆయన ఆశీస్సులతోనే అందరూ మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు అయ్యారు. ఆయనలాగే నీ బలం నీకు తెలీదు. మొన్న కూడా ఇలాగే అన్నారు, కానీ ఊళ్ళంతా పగిలిపోయింది. వద్దు. ఆ రోజు నేను చెప్పున్నానా? మీ చిత్రగుప్తుడు మీరు చూసుకుంటారని చెప్పాడు. నీకు చెప్పి నాకు చెప్పడం మర్చారు. నేనే చెప్పుచుంటుని కదా. నిజంగానే నాకు అంతుందా? టెస్టింగ్ కి కావాలంటే నలుగురు ఎత్తున లేవని ఆ మంచాన్ని ఎత్తు. ఓ తూరి ఎత్తు. ఏంటి ఇలా లేచిపోతుంది? లేపిసలగాని కాప. ఏం స్వామి లేపుతుంటే భలేగుంది. కిందులో సస్తాడు రా స్వామి. టెస్టింగ్ అంటే ఏదో ఒక మెతుకు పెట్టుకోవాలా, అంతేగాని గిన్నె ఎవరన్నా పట్టుకుంటారా? నువ్వు దింపరా. నాలో ఎంత బలం ఉందా? ఇప్పటికైనా తెలిసినది నీ బలం ఎంత ఉన్నదో. ఇప్పుడు చూడండి స్వామి, దత్తుండేటి అలాంటి 10 మంది అయినా సరే ఉఫ్ అని ఊదేస్తాను. 10 మందిని ఉఫ్ అని ఊదాల్సిన అవసరం లేదు. ఆ దత్తుడిగా ఒక్కని ఊదితే చాలు, ఆటోమేటిక్ గా నీకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. రేపు చూడండి స్వామి, రెచ్చిపోతాను. రేపు యమధర్మరాజా, యమధర్మరాజా అప్పుడే వెళ్ళిపోయావా? సరే స్వామి, రేపు చూసుకున్న ప్రతాపం. సొంతం 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 నీకా నాకా హే నీ. రక్తం మాదే మాదే హే. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హే. వేద్దాం సై, చూద్దాం సై, కత్తెర కొడలకు కత్తుల మొడలకు యుద్ధం సై, సిద్ధం సై 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 సై. అవును, ఈ శలంగాడు అవును, ఇంకా రాలేదేంటి? దత్తుడు గారి చేతిలో గుడ్ల కమ్మరి రత్తయ్య కూడా మట్టి కరిచాడు. అస్సలు పోటీ ఇప్పుడు ప్రారంభం కాబోతున్నది. తరువాత బరిలోకి దిగుతున్నాడు గౌతమ్. ఇన్నేళ్లుగా జరిగిన ఈ పోటీలో విజేతకు డబ్బు మాత్రమే బహుమతిగా దొరికింది. కానీ వీరిద్దరి మధ్యన జరిగే ఈ పోటీలో గౌతమ్ గెలిస్తే డబ్బుతో పాటు మన ఊరి ఆడపడుచు దత్తుడు గారి చెల్లెల్ని కూడా గెలుచుకుంటాడు. అదే దత్తుడు గారి గెలిచినట్టయితే గౌతమ్ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి.
అనుకున్న ప్రకారం ఇద్దరికి ఇది సమ్మతమే కదా? నాకు సమ్మతమే. బరిలోకి రమ్మనండి. ఇంకా దిక్కులు చూస్తావేంటి? రా. అబ్బా అమ్మా ఆగండి ఆగండి ఆగండి. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. రావడం కాస్త ఆలస్యం అయ్యేటప్పటికి భయపడ్డావా? రావడం ఆలస్యం కావచ్చు, కానీ రావడం మాత్రం కన్ఫర్మ్. నువ్వు తప్పుకోరా స్వామి, నీ బావ పిలుస్తా ఉన్నాడా? హ, పిలుస్తాడు, కానీ వెళ్ళాల్సింది నేను. ఆ? నువ్వా? చేల్చడానికి చెంచా కండకూడలేదు, నువ్వు పోయి ఏం చేస్తారా స్వామి? కండలేకపోవచ్చు, కానీ పైవాడు అంటుంది మనకి. ఆడు గుద్దు గుద్దుతే సచ్చూరుకుంటావు. రియల్లే? హ, కావాలంటే టచ్ చేసి చూడు, ఐరన్ ఏమో అని అనుమానం వస్తుంది. నీ మొహం ఉంటుందిరా.